రవితేజ మాస్ జాతర మూవీకి కాకి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. రెండోసారి శ్రీలీలతో కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ సంక్రాంతి సెంటిమెంటే మిగిలిందా? గతంలో పొంగల్కి రిలీజ్ అయిన మాస్ మహారాజ్ సినిమాలేంటి? రవితేజ సంక్రాంతి ఫెస్టివల్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దామా? ధమాకా వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడు అన్న హోప్ క్రియేట్ అయింది. కాకి సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరొకసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. కట్ చేస్తే బొమ్మ ఎలాంటి రిజల్ట్ చూసిందో చెప్పనక్కర్లేదు. సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది. రవితేజ కమర్షియల్ హీరోగా మారాక సంక్రాంతికి వచ్చిన సినిమాలు హిట్స్ మాత్రమే కాదు, బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి. 2008 పొంగల్ బరిలోకి దిక్కిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11 రిలీజ్ అయి 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివశంభో హిట్. అలాగే 2011లో వచ్చిన మిరపకాయ రవితేజ కెరియర్లోని ది బెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాక్స్ తిరబడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలోకి దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ ని నమోదు చేసింది. అన్నయ్య చిరుతో కలిసి 2023 పొంగల్కి వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. సంక్రాంతికి కేవలం హిట్సే కాదు, ఫ్లాప్స్ చవి చూశాడు మాస్ మహారాజ్. హీరోగా మంచి పీక్స్ లో ఉన్నప్పుడు 2003లో సంక్రాంతికి వచ్చిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్లాప్ అయింది. కానీ సినిమాపై విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మినహా మిగిలిన సంక్రాంతుల్లో సక్సెస్ ట్రాక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు రవితేజ. నెక్స్ట్ పొంగల్కి వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తికి ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మాస్ మహారాజు బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అన్నది చూడాలి. సూర్య ఒక్క అడుగు వేసేలోపు 4 అడుగులు ముందే ఉంటున్నాడు కార్తీ. ఏ విషయంలో అనుకుంటున్నారా? టాలీవుడ్ దర్శకుల్ని లైన్ లో పెట్టడంలో. వెంకీ అట్లూరితో సూర్య కమిట్ అయ్యాడో లేదో, కార్తీ మన యంగ్ డైరెక్టర్స్ అందరినీ ఓ చుట్టేశాడు. ఇక్కడ హీరోస్ ని కాదని కార్తీ కోసం కథలు సిద్ధం చేసిన ఆ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరో ఓ లుక్కేద్దామా? పేరుకి కార్తీ కోలీవుడ్ హీరో అయినా టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడో మన హీరోగా ఓన్ చేసుకున్నారు. అతడిపై ఇక్కడి ఆడియన్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడమే కాదు, మార్కెట్ కూడా క్రియేట్ చేశారు. ఈ క్రేజే కార్తీపై టాలీవుడ్ దర్శకులు కాన్సన్ట్రేషన్ చేసేలా చేసింది. ఒక్కరు కాదు, ఆల్మోస్ట్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కార్తీ కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం స్వయంగా కార్తీనే రీసెంట్ గా అన్నగారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లీక్ చేశారు. ఖుషి తర్వాత ఖాళీగా ఉన్న శివ నిర్వాణ కార్తీకి ఓ కథ చెప్పారట, కానీ వర్కౌట్ కాలేదు. అయితే కార్తీ కాదన్న కథనే రవితేజకు చెప్పి శివ నిర్వాణ ఓకే చేయించుకున్నాడు అనేది ఒక డౌట్. అలాగే నితిన్ తో రాబిన్ హుడ్ తీసి డిజాస్టర్ అందుకున్న వెంకీ కుడుమల ఓ స్క్రిప్ట్ చెప్తే పడి నవ్వుకున్నాడట కార్తీ. కానీ వెంకీకి మరో స్టోరీని రెడీ చేసుకోమని ఆఫర్ చేశాడు స్టార్ హీరో. నానికి సరిపోదా శనివారంతో హిట్ ఇచ్చిన వివేక్ కాత్రయ్య కూడా రీసెంట్ గా కార్తీని మీట్ అయ్యాడు. అతడికి పైన స్టోరీ నారేట్ చేయగా మరోసారి ఫుల్ స్క్రిప్ట్ వినబోతున్నారట. కార్తీ కోసం ఈ దర్శకులంతా క్యూ కడితే తమిళ హీరో మాత్రం శైలేష్ కొలను స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాడు. హిట్ 3 ఎండింగ్ లో ఎంటర్ అయి హిట్ 4కి లీడ్ గా మారిన కార్తీ ఈ ప్రాజెక్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. అయితే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట, ఇంకా టైం కావాలంటున్నాడు శైలేష్. ఇక్కడ హీరోస్ కాదన్న కథలు తీసుకెళ్లి కార్తీకి చెబుతున్నారో, ఆ హీరోకు నచ్చని స్టోరీస్ మన వాళ్లకు చెప్పి ఓకే చేయించుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికి తమిళ హీరో కోసం మన దర్శకులైతే క్యూ కడుతున్నారు. అన్న సూర్య వెంకీ అట్లూరితో మూవీ సెట్ చేసే లోపు టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులందరినీ ఓ పట్టు పట్టేశాడు కార్తీ. సంక్రాంతికి వస్తున్నాంతో ఐశ్వర్య రాజేష్ ప్రూవ్ చేసుకున్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోస్ ఆమెను పట్టించుకోవటం లేదా? అందుకే మేడం యంగ్ హీరోస్తోనే సరిపెట్టేసుకుంటుందా? తెలుగులో కనిపించాలన్న తప్పనే భాగ్యం డెసిషన్ కి కారణమా? ఐషు మళ్ళీ టీ టౌన్ లో బిజీగా మారుతుందా? నేను తెలుగు అమ్మాయిని, టాలీవుడ్ ఛాన్స్లు ఇవ్వటం లేదంటూ ఫీల్ అయిన ఐశ్వర్య రాజేష్ కి సంక్రాంతికి వస్తున్నాం కమర్షియల్ సక్సెస్ తో పాటు భాగ్యంగా ఓ ఐడెంటిటీని ఇచ్చింది. ఈ సినిమాతో కెరియరే మారిపోతుంది, స్టార్ హీరోస్ తో నటించే ఛాన్స్లు వస్తాయి, వెనుతిరిగి చూడనక్కర్లేదు అనుకుంటే మళ్ళీ వ్యవహారం మొదటికే వచ్చింది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి 10 నెలలు పట్టింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అమ్మని పట్టించుకోకపోవడంతో అప్కమింగ్ హీరోస్ తో సరిపెట్టేస్తోంది ఐషు. మసూదా రీసెంట్ గా వచ్చిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫేమ్ తిరువీర్ హీరోగా ఓ పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇందులో తిరువీర్ కి జోడీగా ఐశ్వర్య నటిస్తోంది. ఓ సుకుమారి టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే తాజాగా మరో ఫిల్మ్ కి కమిట్ అయింది.
రీసెంట్ గా స్టార్ట్ అయింది పాకశాల పంతం. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ అత్తా కోడలుగా నటిస్తున్నారట. మహత్ రాఘవేంద్ర ఐషుతో జోడీ కడుతున్నాడు. మన బుల్లిరాజుకు మరోసారి తల్లిగా కనిపించబోతోందని టాక్ వినిపిస్తోంది. బెండి తెరపైనే కాదు బుల్లి తెరపైన సందడి చేయబోతోంది ఐశ్వర్య రాజేష్. జియో హాట్స్టార్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ 3 లాంటర్లకి కమిట్ అయింది. కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫేమ్ కార్తీక్ రత్నం, సాయి కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇవే కాకుండా కన్నడలోనూ బిజీగా మారుతోంది. ఇప్పటికే డాలీ ధనుంజయ్ ఉత్తరాఖండకు కమిట్ కాగా షూటింగ్ డిలే అవుతోంది. ఇంతలో మరో ప్రాజెక్ట్ కి సైన్ చేసిందట. ధ్రువ్ సర్జా, రచితా రామ్ జంటగా నటిస్తున్న క్రిమినల్లో భాగ్యం ఫిక్స్ అయినట్లు సమాచారం. స్టార్ హీరోస్ పిలవకపోతే ఏం, వచ్చిన ఆఫర్స్ ఓడిసి పట్టుకుంటూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఐశ్వర్య. ఈ ఏడాది కార్తీక్ సుబ్బరాజ్ ఇటు దర్శకుడిగానే కాదు ఇటు రైటర్ గాను ఫెయిల్ అయ్యాడు. రజనీకాంత్ అంచనాలు అందుకోలేక తడబడ్డాడు లోకేష్ కనగరాజ్. రెట్రో, కూలీ రిజల్ట్స్ వీళ్ళ కెరియర్స్ పై గట్టిగానే ఎఫెక్ట్ చేశాయి. మెగాఫోన్ పట్టేందుకు చాలా గ్యాప్ తీసుకుంటున్న ఈ డైరెక్టర్స్ పోయిన పరువుని నిర్మాతలుగా నిలబెట్టుకోవాలని చూస్తున్నారా? కోలీవుడ్ తోపు తురుం డైరెక్టర్స్ గా బిల్డప్ క్రియేట్ చేసుకున్న కార్తిక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్ ఈ ఏడాది తమిళ తంబిల ఎక్స్పెక్ట్ చేసిన నంబర్స్ ఇవ్వలేకపోయారు. కార్తిక్ సుబ్బరాజ్ అయితే 2 రకాలుగా చెడ్డాడు. దర్శకుడిగానే కాదు రచయితగా కూడా ఫెయిల్ అయ్యారు. కథ అందించిన గేమ్ చేంజర్ అటు రామ్ చరణ్ ఖాతాలో ఫ్లాప్ గా మారితే శంకర్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక రెట్రోతో సూర్యపై ప్రయోగం చేశాడు కానీ సరిగ్గా ఫలించలేదు. డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో కార్తిక్ సుబ్బరాజ్ మొహం మాడిపోయింది. మల్టీస్టారర్తో ప్లాన్ చేసిన కూలీ ఖచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు లోకేష్ కనకరాజ్. బొమ్మ 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు నానా అవస్థలు పడింది. కూలీ నంబర్స్ చూసి రజనీకి కూడా ఎక్కకపోవడంతో తలైవర్ 173కి దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ని తీసి పక్కన పెట్టారు. ఇటు కార్తీక్ కూడా ఖైదీ 2 కోసం గ్యాప్ ఇస్తుండటంతో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు లోకేష్. దర్శకులుగా వీరికి అవకాశాలు రాకపోవడంతో పోయిన పరువుని నిలబెట్టుకునేందుకు స్టార్ డైరెక్టర్స్ చేతులు కలుపుతున్నారు. నిర్మాతలుగా కొలాబరేట్ అవుతున్నారు. ఈ ఇద్దరు కలిసి తమిళంలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. లోకేష్ ప్రొడక్షన్ హౌస్ జీ స్క్వాడ్, కార్తీక్ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్ 29 అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెట్రోలో కీ రోల్ చేసి విధు, ప్రీతి అస్రాని జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రత్నకుమార్ దర్శకుడు. నెక్స్ట్ మార్చ్లో మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి దర్శకులుగా ఫెయిల్ అయిన ఈ ఇద్దరు నిర్మాతలుగా గట్టెక్కుతారో లేదో తేలాలంటే నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్ వరకు ఆగాల్సిందే. మూవీ మిక్సర్ల వరకని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమ్, శ్రీనివాస్, వెంకటేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 AK-47 ఉపశీర్షిక. షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా టైటిల్ తో పాటు వెంకీ లుక్ రివీల్ చేశారు మేకర్స్. వెంకటేష్ సరసన KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, వాసు చిత్రాలకు మాటలందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫస్ట్ టైం వెంకీ హీరోగా నటిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. OTTలో కితకితలు పెట్టించిన సేవ్ ద టైగర్ సిరీస్ నుంచి సీజన్ 3 రాబోతోంది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, దేవయాని శర్మ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి మెయిన్ లీడ్స్. అరుణ్ కొత్తపల్లి డైరెక్ట్ చేయగా మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైత్ క్రియేటర్స్ గా ఉన్నారు. త్వరలో జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కమెడియన్ సత్య హీరోగా, మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రాణా దర్శకత్వంలో జెట్లీ అనే ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మాజీ మిస్ యూనివర్స్ ఆఫ్ ఇండియా రియా సింఘా ఫిక్స్ అయింది. ఆమె బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ పోస్టర్ పంచుకుంది ఈ టీం. ఈ సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది రియా. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది.